ಪ್ರೇಪಲ್ಲಿಯು ಬೆದ ಛಲುನ ಪೊಂಗಿನ ರವಳಿ ನವರಸ ಮುರಳಿ ಆನಂದದ ಮುರಳಿ ಇದೇನ ಮುರಳಿ ಪ್ರೇಪಲ್ಲಿಯು ಬೆದ ಛಲುನ ಪೊಂಗಿನ ರವಳಿ ನವರಸ ಮುರಳಿ ಆನಂದದ ಮುರಳಿ ಮೂವರ ಮುರಳಿ ಇದೇನ కాళిందుని మడుగుల కాళీయుని పడగల ఆబాల గోపాల బాబాల గోపాల కాళిందుని మడుగుల కాళీయుని పడగల ఆబాల గోపాల బాబాల గోపాల చెరుగున మెచ్చిన కన్నుల జోడి చెరుగున మెచ్చిన కన్నులకు తాండవమాడిన సరళి కొమ్మెను మూడిన మురళి ఇదేనా రేపల్లియు ఎద చల్లున పొంగిన రవళి మురళి ఆనందన మురళి మురళి ఓమల మురళి మహాత్ముల ఆలోచనలు ఎప్పుడు అలాగే ఉంటాయి. ఇది అశాశ్వతం, ఇది శాశ్వతం. ఈ నాటకమైన ఈ బ్రతుకులో ఎవరి పాత్రలు ఎంతవరకు మనం చెప్పలేము కదా. నా స్వామి విగ్రహం ఒక్కటి చాలు. అత్తవారింటికి బయలుదేరి మెట్టు నుండి మెట్లెక్కబోయింది. ఇక్కడ మొదలైంది ఇద్దరికి. వారు శివ మతస్థులు, వీరు విష్ణు మతస్థులు. అట్టబొట్లు నిలువ బొట్లు. ఇక్కడ ఎక్కడ పడుతుందండి వాళ్ళకి? లోపల అత్తగారు పూజా మందిరంలో ఉంది, కొత్త కోడలు వచ్చింది, గుమ్మల్లో నిలవబడింది. అత్తగారు ఆహ్వానించకపోతే లోపలికి వెళ్ళకూడదు. ఈలోగా అక్కడ నుండి గానం కనపడుతోందట పూజా మందిరంలో నుండి. పరమేశ్వరుని ధ్యానంలో పూజా మందిరంలో ఉంది అత్తగారు. కోడలను ఆహ్వానించడం లేదు, కావాలి లోపల ఆహ్వానించాలి. ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంతలో కొత్త కోడలు వచ్చింది అనే వార్త ఆవిడ చెవిన పడింది. పూజ ముగించుకుంది, బయటకు అలా వచ్చింది కోడలను ఆహ్వానిద్దాము అని. కానీ ఇంతలోనే కోడల చేతిలో విగ్రహం ఉంది. ఏం విగ్రహం? కృష్ణుడి విగ్రహం. కృష్ణ విగ్రహాన్ని చూస్తూ ఆమె తన్మయత్వంతో ఆ పరమాత్మను ప్రార్థిస్తూ ఉంటుంది. కోడలను ఆహ్వానిద్దామని వచ్చిన అత్తగారు ఒక్కసారి గుట్లూరిని చూచిందట. కోడల చేతిలో కృష్ణుడి విగ్రహం. అవురా అవురా, నీ చేతిలో కనిపించేది కృష్ణుడి విగ్రహమా? ముందు మర్యాదగా ఆ విగ్రహాన్ని బయట పెట్టి లోపల కాలు పెట్టి, శివమతస్థురమైన మేము ఆ విగ్రహాన్ని కన్నెత్తైనా చూడము, సరిగదా? ఆచారాలు కలంకాన్ని తెచ్చిన నిన్ను కూడా లోపలికి రాకుండా ఎదుటి తీరుతాను. విగ్రహాలు
స్వామిని పట్టుకోవాలి. ఆమె రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తూ ఉన్నా, నా స్వామి లేనిదే నా బ్రతుకు లేదు, నా స్వామి తోడిదే నా ప్రపంచం. మీకు ఇష్టమైన రీతిలో మీరు శివాని ఆ పరమాత్మను పెంచుకుంటున్నారు. నాకు ఇష్టమైన రీతిలో నేను నా స్వామిని కృష్ణాన్ని పెంచుకుంటున్నాను. నా స్వామి నుండి నన్ను దూరం చేయవద్దమ్మా అని బ్రతమలాడుతూ ఉంటుంది. ఎంత చెప్పినా వినదు కదా. ఆమె అత్తగారు హోదాలో ఉంది. అక్కడ అత్తగారు చాలా చోట్లంతే. నేను అత్తను, నా మాటకి ఎదురు చెప్పే ధైర్యం ఎక్కడదే నీకు అనే విధంగా మాట్లాడేవాడు చాలా మంది ఉన్నారు. ఒకసారి ఎవడో బిచ్చగాడు వచ్చాడు వాళ్ళ ఇంటికి. అత్తగారు ఇంట్లో లేదు, కోడలు అమ్మా బిచ్చం పెట్టండి అంటే, బాబు చెయ్యి ఖాళీ లేదయ్యా పైకి వెళ్ళువా. వాడు వెళ్ళిపోతున్నాడు. పాపం వెళ్ళిపోతూ ఉంటే వాడు అలా వెళ్తున్నాడు. ఇలా ఏదో అత్తగారు వచ్చింది. అత్తగారు వచ్చారే, ఎక్కడికి వెళ్ళావురా అంది. మీ ఇంటికి వెళ్ళానమ్మా, మీ కోడలేమో చెయ్యి ఖాళీ లేదు వెళ్ళు అంది. అరే నేను లేకపోతే అక్కడ ఎవరు నీకు సమాధానం చెప్పేవాళ్ళు లేరా? అదేమంటే చెప్పడానికి లేదని చెప్తే నువ్వు వెళ్ళిపోతావా, రా అంది. పాపం ఈ మహాతల్లి చక్కగా ఏదో కడుపు నిండా పెడుతుందేమోలే అని వచ్చాడు. ఆవిడ లోపలికి వెళ్ళి బయటకు వచ్చి, ఇప్పుడు చెప్తున్నా నువ్వు. అదేమిటమ్మా, ఏదో పెడతారని వచ్చాను, రమ్మన్నారుగా. రమ్మండం ఏమిటి? అదేమొత్తే పెత్తనం నాది, ఈ ఇంటికి అత్తగారు నేను. అదేమొత్తో పొమ్మంటే నువ్వు పోతావా, నే పొమ్మంటే నువ్వు పోవాలి. అందుకని పో, ఇప్పుడు చెప్తున్నాగా. అలా ఎప్పుడైతే అత్తగారు అలా లాక్కోబోయిందో విగ్రహాన్ని రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ, నా స్వామి నుండి నేను బ్రతకలేనమ్మా, స్వామి లేకపోతే అంటే చెరసాలలో పెట్టేశారు. చెరసాలలో పెట్టేశారు పాపం. ఆమె తినడానికి అరువుగానే ఆహారాన్ని ఇస్తూ ఉండేవారు. ఆమె నిరుత్సాహపడలేదు ఎప్పుడూ కూడా. తనకు తోడు నీడైన పరమాత్మ నుండి నన్ను దూరం చేయలేదు అనుకుంది. వెంటనే ఆ స్వామి యొక్క విగ్రహాన్ని ముందుగా పెట్టుకుని తన్మయత్వంతో అంటూ ఉండట, నేను ఎదుగుతున్నా నీ సేవ చేయడం కన్నా నాకేం కావాలి స్వామి. చేతులున్నందుకు నీ సేవ చేస్తూ, కళ్ళున్నందుకు పవిత్రమైన నీ రూపాన్ని చూస్తూ, ఈ కాళ్ళున్నందుకు ఎక్కడెక్కడ నీవు స్వయంభూవుడిగా వెలిచావో ఆ పవిత్రమైన ప్రదేశాలు చూడటం కోసమే పరమాత్మ కాళ్ళు ఇచ్చాడు. మనకి ప్రతి అవయవం కూడా స్వామి యొక్క కైంకర్యమేనండి. పోతన్న గారు అన్నారు, కమలాక్షునొచ్చించు కరములు కరములు, శ్రీనాథుని చూచు చూర్పులు చూర్పులు, శేషశాలిక మృక్కు శిరము శిరము అని ప్రతి అవయవాన్ని కూడా పరమాత్మ కైంకర్యం కోసమే అని ఎప్పుడైతే స్వామిని ప్రార్థిస్తూ ఉందో, మధువు దగ్గరకి తేనె తీగల మాదిరిగా అనేక మంది సాధువులు ఆమె మందిరానికి రావడం మొదలుపెట్టారు. వారితో అది ఒక పుణ్యక్షేత్రంగా మారిపోయిందట. నిరంతరం సాధు పూజలతో సమారాధనలతో ఆనందంగా ఉండడం చూసి సహించలేకపోయింది. ఎవరండి? మీరాబాయికి ఒక ఆడబోచు ఉంది, ఆమె పేరే ఓదాబాయి. ఓదాబాయి అనేక విధాలుగా ఆ తల్లి దగ్గరకు వెళ్ళి కోడళ్ళ గురించి చెబుతోందమ్మా, నీ కోడళ్ళ గురించి ఏం చెప్పమంటావే, అది వింటుంటే సిగ్గుగా ఉన్నదమ్మా. మగవాళ్ళ మధ్య గద్దెలు కట్టుకుని గంతులేస్తోంది. ఆ గద్దవ స్వాములు దాని గురువులట. ఆ నల్ల గొల్ల పిల్లవాడు దాని ఇలవేల్పట.
ఓడల తప్పుకున్న మన బహుశా వృక్షం కూలిపోయే రోజే వచ్చిందమ్మా, ఇదంతా ఏమిటి అని ఆజ్యం పోస్తూ ఉంది. అసలే కోడలంటే అసలు ఎప్పుడైతే అలా ఆజ్యం పోసిందో పళ్ళు పడబడ కొడుకుతూ ఈ విషయాన్ని వెంటనే మహారాజు దగ్గరికి తీసుకువెళ్ళారు. అన్నయ్య ఎంతటి తలబంపు కలిగే, నీ పెళ్ళాం గురించి ఏమని చెప్పమంటావు? మగవాళ్ళ మధ్య కట్టుకొని గంతులు వేయడం అలవాటైపోయింది. పైగా పుట్టి వింట వద్ద ఎవరో ఉన్నాడు, నీవు రాత్రులు రోజు పులుగుతూ పలుకుతూ ఉండడం నేను చూస్తున్నా, కావాలంటే నీకు కూడా దృశ్యాన్ని చూపిస్తా అని లాక్కు వెళ్ళింది. భార్య అంటే ఎంత ప్రేమ ఉన్నా తల్లి చెల్లి చెవులో ఇల్లు కట్టుకుని అలా ఎప్పుడు జోడిగా ఊడుతూ ఉంటే విషయం తొందరగా ఎక్కుతుంది కదా, మంచి గడే ఎక్కుతుంది తొందరగా. నిజమే అనుకున్నాడు. ఆ మందిర ద్వారం దగ్గర నిలవబడ్డాడు, చెవి పెట్టి వింటూ ఉన్నాడు. అప్పుడు నాగా అంటూ సంబోధిస్తూ అలా స్వాగతం పలుకుతూ ఉంటే బయట వింటున్న వారికి ఇదంతా కూడా కేవలం ప్రతిపాదికమైన భౌతిక వాంఛలుగా భావించాడు. ఎవరో నిజంగానే ఉన్నాడు అని గ్రహించాడు. ఒక కత్తి చేత్తో పట్టుకున్నాడు, లోపలికి ప్రవేశించాడు. ఒకే ఒక గుర్తుకుంటాడట, తలుపు కళ్ళుగా ముడిపడి లోపలికి ప్రవేశించాడు. ఏమే ఎప్పటినీ మనోహరుడు నీ వెళ్ళాచన దాచిన మేవారు విభేడుని మగడు కాడే, ఎక్కడే నీ ప్రణయ చక్రవర్తి, ఆ పాపాత్ముని ఎక్కడ దాచిపెట్టామో చెప్పు అని గదంతా కలయి తిరుగుతున్నాడట కత్తి పట్టుకుని. ఇప్పుడైతే అలా కలయి తిరుగుతూ చూస్తున్నాడు. తప్పు చేసిన వారికి భయం, ఏమికెందుకండి? చదరని చిరునవ్వుతో తన భర్తనే చూస్తూ అంటుంది, ఏడే నీ ప్రణయ చక్రవర్తి అంటున్నారు కదా, చిత్తూరు సామ్రాజ్యంలో నేను ప్రేమించదగ్గది ఏదైనా ఉన్నది అంటే అది నా గిరిధర గోపాలుడు తప్ప ఎవరు కాదు. నా గిరిధర గోపాలుడు నా చెంతనే ఉండి నా చింతనని తీరుస్తున్నప్పుడు నేను ఇతరుల గురించి ఆలోచించడం నాకెందుకు మహారాజా? సరే, ఈ శరీరానిపై హక్కు మీకున్నది. ఆ కత్తితో ఈ శరీరాన్ని బలించి నాలో స్థిరంగా ఉంటున్న పరమాత్మను దర్శించి ధన్యులకండి. మీకెవ్వరికీ అర్థం కాని నా స్వామిని గురించి ఎంత చెప్పినా మీకు తెలియదు కదా అని ఎప్పుడైతే అన్నదో సిగ్గుతో శిరస్సు ఉంచుకున్నాడు. అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయినాడు. అక్కడి నుంచి ఇక ఆ తరువాత ఈమె మాటి మాటికి భగవద్ ధ్యానంలో ఉన్న ప్రతి ఎవరికైనా సరే ఆటంకాలు కలిగిస్తూ ఉంటే మన మనసు ఆయన పాదాలపై ఉంటుందండి, ఉండదు కదా. ఈమె కూడా ఎంత ఏకాగ్రతతో నేను ఆ స్వామిని ప్రార్థిస్తున్నా, కలుస్తున్నా, అత్త మామ ఆడపడచ్చు వీరందరూ కూడా నా ఏకాగ్రతను పాడి చేసి నా స్వామిని దూరం చేస్తున్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు, మీరు సలహా ఇవ్వండి అని తోటి భక్తుడైన తులసీదాసుకు ఒక లేఖ వ్రాసి పంపించి వెంటనే ఆయన చక్కటి సమాధానం చెప్పాడమ్మా. నిలయ విద్వాంసులు, ఆస్థాన పండితులు దక్షిణామూర్తి గారు, సుబ్బారావు గారు, దాసులు వస్తే వస్తారు, లేకపోతే లేదు. మీరు లేకపోతే ఇక్కడ అవ్వదు.
మరి చాలా సంవత్సరాల నుండి మా సుబ్బారావు గారు, ఇంకా వయలిన్ మాస్టర్లు ఇద్దరు ముగ్గురు మారారేమో, కానీ వీరు మాత్రం ఎప్పుడు మారలే. చక్కటి వాయిద్య కళాకారులు ఇద్దరు. ఎందరెందరి కథలకు వారి యొక్క సహకారాన్ని అందిస్తూ దేశమంతా తిరుగుతున్న కళాకారులు సుబ్బారావు గారు, మా దక్షిణామూర్తి గారు. ఇంకా వీరి కుటుంబంలో మరి ఆర్టిస్టులు ఎవరున్నారో లేరో నాకు తెలియదు, కానీ వీరి కుటుంబంలో తండ్రి గారు వారసత్వం. మా తండ్రి గారు కూడా మంచి వయలిన్ విద్వాన్ అయిన శర్మ గారు. అవునండి, ఇక్కడ నాకు తెలియదు, అయితే నాకు తెలియదు పేరు కాపరుపు పాపారావు గారు అట. అయితే నాకు తెలియదు, నేను చూడలే. అందుకని పైగా ఎప్పుడు ఆయన అంతగా చెప్పుకోలేదు కాబట్టి నేను ఇదే ఫస్ట్ సారి వినడం. చాలా సంతోషం. ఎప్పుడైనా అంటే కళ, మా నాన్నగారు సంగీత మాస్టర్, అందుకే నాకు కళ. మా తాతగారు కూడా సంగీత మాస్టర్ కనుక వారసత్వంతో వస్తుంది. అలాగే మరి సుబ్బారావు గారి ఇంట్లో కూడా విద్వాంసులు ఉన్నారు కనుక వారి తండ్రి గారి వారసత్వంతో వీరు దేశం తిరుగుతున్నారు. చక్కటి వాయిద్య సహకారంతో ఎందరో కళాకారులు వేదిక మీద మరి ప్రదర్శనలు ఇస్తున్నారు. నాకు కూడా అలాంటి అవకాశం శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహంతో ఈ గుడివాడ పట్టణం చాలా సంవత్సరాల నుంచి నేను కూడా రావడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం కొత్తగా మా యూట్యూబ్ వారు కూడా రావడం ఇంకా బాగుంది. కాబట్టి ఈ కార్యక్రమాల్ని శ్రోతలు ఉండడమే మనకి కొంచెం అసంతృప్తిగా ఉంటుంది. ఒక్కొక్క పర్వదినాల్లో కాస్త ఉంటారేమో ఇదంతా. ఎందుకంటే మేము వందల వేలు సభల్లో కూడా ప్రదర్శనలు ఇస్తూ ఉంటాం చాలా చోట్ల. అయితే ఎవరు ఏం చూడ కూడా ఇస్తాం. అదే రేడియో ప్రోగ్రాం. రేడియోలో టీవీలో మేము అది చెప్తాము, ప్రపంచం అంతా వింటుందని మా ఎదురుగుండా ఎవరు ఉండరు. ఆ డైరెక్టర్ గారు, రికార్డ్ చేసేవారు, వాయిద్య కళాకారులు ఇద్దరు. కనుక శ్వాసలు లేనప్పుడు ఏమనుకుంటామంటే అదొక రేడియో ప్రోగ్రాం, అదొక టీవీ ప్రోగ్రాం, విధంగా టీవీ ప్రోగ్రాం. కనుక ఉన్నవారు చక్కగా వచ్చి కూర్చుని కథాగానం వింటే మీకు ముక్తి, మాకు రక్తి. ఈ భక్తి కార్యక్రమాల్లో ఎప్పుడూ కూడా అందరూ పాల్గొనాలి. మీ అందరి కోసమే ఈ కమిటీ వారి కార్యక్రమాలు ఏర్పాటు చేసేది, వారి కోసం కాదు. కాబట్టి సద్వినియోగం చేసుకోండి, కార్యక్రమాల్లో పాల్గొని భగవంతుని కృపకు పాత్రులు కంటని కోరుతూ ఈ ఉత్సవాలు ఎప్పుడూ కూడా ఇలా 100 సంవత్సరాలు కావు, ఇంకా జరుగుతున్నంత కాలం ఇక ఉత్సవాలు చేసే శక్తి సామర్థ్యాలని భగవంతుడు ఆ శ్రీరామచంద్రమూర్తి వారికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ కథలోకి వస్తున్నాను. జై శ్రీమద్రమారమణ గోవింద. ఆ విధంగా తులసీదాసుని లేఖ వ్రాసి పంపిస్తాయని అంటున్నాడు. అమ్మ, వారి మనస్తత్వాలు చూడండి ఎలా ఉంటాయో. ఎవ్వడు ఈశ్వరునాత్మ ప్రేమింపడు, ఎవరైతే భగవంతుని ప్రేమించడో, ఎవరైతే భగవంతుని శత్రువుగా భావిస్తాడో, ఎవరైతే భగవంతుడిని గురించి నిర్లక్ష్యంగా ఉంటాడో, అలాంటి వ్యక్తులు మనకి కూడా శత్రువులే. గతంలో ఇలాంటివే కొన్ని చరిత్రలు జరిగినాయని చెబుతున్నా విను. హరిపై విరోధమును జనకు ప్రఖ్యాతుడెదుపడే తల్లి, హరిపై విరోధము జనకు ప్రఖ్యాతుడెదుపడే తల్లి, దురితమూరుడను విభీషణు సోదరు నెరవేరే తల్లి.
కట్టబడు గురుని మాట విని బలి చక్రవర్తి తనగీలి కట్టబడు గురుని మాట విని బలి చక్రవర్తి తనగీలి కట్టబడు గురుని మాట విని బలి చక్రవర్తి హరిపై విరోధంతో ప్రహ్లాదుని అదిలిస్తూ ఉండేవాడు తండ్రిని హిరణ్యకశిపుడు. రేయ్, ఎవరన్నా హరి? నేనే నీకు దేవుణ్ణి, హరి కాదు, హరి లేడు అని అంటున్నా తండ్రి మాట ఎప్పుడూ వినలేదట ప్రహ్లాదుడు. మరి మన పెద్దవాళ్ళు ఏం చెబుతారండి? తల్లిదండ్రుల మాట వినాలయ్యా, గురువుల మాట గౌరవించాలయ్యా అని చెప్తారు కదా. మరి ఈయన ఎప్పుడు వినలేదే, అయినా ముక్తిని పొందాడు అంటే మంచి విషయాలు కానప్పుడు ఆయన తండ్రి అయినా గురువు అయినా తల్లి అయినా వినవసరం లేదు. నీకు మంచి విషయాలు చెబుతున్నప్పుడు ఆ వ్యక్తి మనకి సంబంధం లేని వాడైనా సరే విని గౌరవించాలి అన్నారు. అలాగే అన్నగారు సామ్రాజ్యాన్ని సంపాదించి పెట్టిన కాలదన్ని, తల్లి సంపాదించి పెట్టిన కాలదన్ని అన్నగారి అడుగుజాడల్లో నడిచి ధన్యుడయ్యాడు భరతుడు. మురళీగానంలో లీనమైపోయి గోపికలంతా కూడా కృష్ణ భగవానుడిలో ఐక్యమైపోయి వారంతా చరిత్రలో నిలిచారు. ఇవన్నీ కూడా గతంలో మనకి జరిగిన సంఘటనలే కనుక అవన్నీ నువ్వు దృష్టిలో పెట్టుకుని భగవంతునిపై ఎవరైతే మక్కువ ఎక్కువ చూపిస్తారో వారినే నిజమైన స్నేహితులుగా ప్రాణావతులుగా మనం భావించాలమ్మా అని ఆయన లేఖ వ్రాశారు. అది చదువుకొని పరమానంద భరితురాలై తోధికమైన ఆనందంతో వెంటనే ఆమె అక్కడ నుండి వెళ్ళిపోయి ఆ స్వామి యొక్క ధ్యానంలో సర్వ ప్రపంచాన్ని మరచిపోయి ఉంటే ఇక్కడలా ఉండగా ఏమి ప్రఖ్యాతి ప్రపంచ విఖ్యాతుడగు అక్బర్ చక్రవర్తి వరకు వెళ్ళిందట. అక్బర్ పాషా సంస్కారవంతమైన వాడు, భాగవతోత్తముడు, గొప్ప భక్తితత్వం కలిగిన వాడు. మీరాబాయిని గురించి విన్నాడు. ఆమె కంఠ మాధుర్యాన్ని ఒకసారి వినాలి అని తన ఆస్థాన సంగీత విద్వాంసుడైన తాన్సేనుని పిలిచి మనసులో మాట చెప్పాడు. అప్పుడు ఆయన అన్నాడు, బాబోయ్, వారికి మనకి మధ్య విరోధం ఉంది కదా, పక్కగడ్డేస్తే భక్తుపడుతుంది, అలాంటిది మనం అక్కడికి వెళితే ప్రమాదం కదా అన్నాడు. అప్పుడు అన్నాడు, మంచి భావాలతో ఉన్నాం కనుక మనకే ప్రమాదం రాదు. నిజమే కదండి, మన భావాలు మంచివైతే ప్రపంచం, మన దృష్టి మంచిదైతే సృష్టి మంచిదవుతుంది అంటారు కదా. ఒక్కొక్కరిని చూడండి, మనం వాళ్ళకి మనకి ఏమి సంబంధం ఉండదు, పేపర్ కొట్టాలనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే వాడి ఆంతర్యం అలాంటి. వాడి ఆంతర్యంలో ఎప్పుడు కూడా ఎదుటివాడి మీద బురద చల్లుతుంది. ఎదుటివాడు బాగుంటే చూడలేక వాడిని నానా రకాలుగా కుళ్ళుతూ పైకి మాత్రం మేడిపండుగా అందంగా కనిపించే వాడు ఆ మనసు కుళ్ళు కప్పు కొడుతూ ఉంటుంది కనుక వాడి ఫేస్ కూడా మనకు చూడగానే వాడితో మాట్లాడాలనిపించదు, అసలు వాడి జోలికి వెళ్ళాలనిపించదు, పెట్టమని కొట్టాలనిపిస్తుంది. అదే ప్రపంచం. అయితే మీకు ఇంకొకటి, ఒక్కొక్క వ్యక్తిని చూడగానే రెండు చేతులు ఎత్తి నమస్కారం చేయాలనిపిస్తుంది. ఆ ముఖ వర్చస్సు అట్లా ఉంటుంది. ఎందుకంటే వాడి లోపల భావాలు
10 మంది మంచి కోరుకుంటూ 10 మంది కోసం బ్రతుకుతూ నిరంతరం దైవ ధ్యానంలో ఉంటూ కల్మషం లేని ఆ మనసుతో ఉన్న వాళ్ళ యొక్క ఫేస్ ఎప్పుడు కూడా పచ్చస్సుతో వెలుగుతూ ఉంటుంది. వాళ్ళకి మనం నమస్కారం చేయాలి. అలా ఉన్నారు చాలా చోట్ల చాలా మంది. కనుక ఇక్కడ మనం మంచి భావాలతో ఉన్నామమ్మా, అక్కడికి వెళితే మనకి ఏ విధమైన ప్రమాదం జరగదు. మనం ఈ వేరే ఉద్దేశాలు పెట్టుకుని అక్కడ కూర్చోవడం లేదు. నిజంగా భక్తురాలను దర్శించాలి అనే ఉద్దేశంతో మనం వెళ్తున్నాం కాబట్టి మనం వెళదాం అన్నాడు ఆయన. ఇద్దరు కూడా తెల్లవారేసరికి చక్కగా సాధు వేషాలు ధరించి వచ్చి సాధువుల మధ్య కూర్చున్నారు. వారు ఒక భక్తుల. ఇంతలో మీరాబాయి లోపలికి వెళ్ళి వచ్చింది, స్వామిని అర్చించింది. ఆ స్వామిని అర్చించిన తరువాత బయటకు వచ్చి చెరిగెత్త చేతిలోని వీణను అందుకుని కంఠమెత్తి గిరిధర గోపాలుణ్ణి తన్మయత్వంతో కీర్తిస్తూ ఉందట. అందరూ కూడా తన్మయమై వింటున్నారు. तुम बिन చాట్లగడ్డ సాయి గారు కళాభిమానంతో 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని కూడా సీతారామ ఆంజనేయ స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సదా రక్షించుగాకని కోరుతున్నాను. నిజమైన కళాభిమానం ఎక్కడికో వెళుతూ పాపం ఆటో ఆగి మరీ దిగి వారి యొక్క అభిమానాన్ని చాటుతున్నారు. ఉంటారు ఇలాంటి కళాభిమానులు. అన్నా ఆ పరమాత్మ అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉంటుంది. బాలను పాటికి నిన్ను నమ్మి అన్యపై మదిలను
తలంపరల తోడుత కల్పనగాలను దయాశాలి మనోనివేదిత పాల్పగరం శ్రీపతి అని ఆమె భగవద్ భక్తిలో లీనమైపోయి గిరిధర గోపాలను ఎలా ప్రార్థిస్తుంటే ఆమెతో పాటు అక్కడ ఉన్న అందరూ కూడా భక్తి లోకాల్లో తన్మయులై సర్వ ప్రపంచాన్ని మర్చిపోయారు. కొంతసేపటికి అక్బర్ పాద్షా తేరుకున్నాడు. ఇహలోకంలోకి వచ్చాడట. ఎక్కడ ఉన్నాము అని చూచారు. అందరూ భక్తి లోకాల్లో ఉన్నారు. అప్పుడు వెంటనే తాన్సేన్ అన్నాడు, ప్రభు మనం ఎక్కడికి వచ్చాం? అవును. వెంటనే లేచాడు. అక్బర్ పాద్షా పైకి లేచాడు. పరుగు పరుగున ఆమె మీరాబాయి తన్మయత్వంతో భగవత్ ప్రార్థనలో ఉంటే ఆమెను చూచాడండి. భక్తే రూపాన్ని ధరించినట్లుగా అనిపించిందట ఆ మీరాబాయిని చూడగానే. పరుగును వెళ్ళిపోయాడు. తానొక చక్రవర్తిననే విషయాన్ని కూడా మర్చిపోయాడు. పరుగున వెళ్ళి అమాంతంగా ఆమె రెండు పాదాల మీద పడిపోయి నమస్కారం చేస్తూ అంటున్నాడమ్మా, ఈ దినమే సుదినం తండ్రి ధన్యుడనైతిరే, ఈ దినమే ఈరోజు సుదినమమ్మ, నిన్ను చూడగలిగిన రోజు. ఎన్ని జన్మల పుణ్యఫలమో కదా తల్లి, నీ దర్శన భాగ్యం నాకు కలిగింది. నీ దర్శన నీ దర్శన నిన్ను చూడగలిగిన ఈ రోజు నా జీవితంలో అతి ముఖ్యమైనదిగా భావిస్తున్నాను తల్లి అని ఆమె పాదాల మీద పడి నమస్కారం చేసి తన వస్త్రంలో దాచి ఉంచాడు ఒక రత్నాల హారం. మహారాజులు కదండి, విలువైన హారాలే ఉంటాయి. అది తీసి ఆమెకి ఇవ్వబోయినాడు. ఇప్పుడు రోజుల్లో దొంగ సాధువులైతే అమాంతంగా లటుక్కున పట్టుకుని జేబులో వేసేసుకుంటారు. ఆవిడ నిజమైన స్థితప్రజ్ఞురాలు, నిజమైన భక్తి తత్వం కలిగిన వాళ్ళకి ఈ బాహ్య ప్రపంచంలో ఏ వస్తువు మీద వాళ్ళకి మమకారం ఉండదు. మట్టిని ఎంత తేలిగ్గా చూస్తారో బంగారాన్ని అంతే చూస్తారు. ఎవడైనా పుట్టాడు అంటే ఎంత తేలిగ్గా మనం తీసుకుంటామో, వాడు చచ్చాడు అన్న అంతే తేలిగ్గా. అదేవాడు దుఃఖం రావట్లేదు అంటే అదెంత సహజమో ఇది అంతే సహజం. ఇందులో దుఃఖించాల్సిన అవసరమే ఉంది అనే విధంలో ఉంటారు. కాబట్టి ఆగో, ఈ రత్నాల హారం నువ్వు సాధువునేనా? అది సాధు వేషంలో ఉన్నాడుగా. అవునమ్మా, నేను సాధువునే. సాధువు అయినప్పుడు ఇంత విలువైన రత్నాల హారం నీకెలా లభించింది అని ప్రశ్నించాడు. ఈయన తక్కువ తిన్నాడా? వెంటనే అన్నాడమ్మా, నిజమే, మేము సాధువులం. యాత్రార్థమై వెళుతూ యమునా నదిలో స్నానం చేస్తూ ఉంటే ఇది మాకు దొరికింది. ఇది మేమేం చేసుకుంటాం తల్లి, సాధువులం కదా.
అలంకార ప్రియుడు విష్ణువు, అభిషేక ప్రియుడు శివుడు, నమస్కార ప్రియుడు భానుడు, భోజన ప్రియుడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణో భోజన ప్రియ అంటే వీరు ఎంత అన్నం తింటారని కాదు దాని అర్థం. అన్ని రకాలతో తింటూ 10 మందికి పెడతారు. అది బ్రాహ్మణో భోజన ప్రియ అంటే. నాకు బ్రాహ్మణుల ఇంట్లో భోజనం చాలా ఇష్టం. మా మూర్తి గారు కూడా చాలాసార్లు తీసుకెళ్లారు వారింటికి. చక్కటి విందు భోజనం పెట్టి గౌరవించి ఆడపడుచుల్లా పసుపు కుంకాలు నూతన వస్త్రాలు పెట్టి పంపిస్తారు. ఆ సాంప్రదాయం. ఇంకా సుబ్బారావు గారు మేమంతా ఒకటే రకం. అంటే ఎవరింటికన్నా వస్తే ఇంకొక రకమైన అలాంటి భోజనం కొక్కొక్కో మెమ్మెమ్మే అవి పెడితేనే కానీ మనం గౌరవించినట్లు లెక్క కాదు. మన పద్ధతులవి. కనుక ఇక్కడ నేను సాధువునేనమ్మా, మరి ఇవన్నీ నేనేం చేసుకోను, అందుకే స్వామికి ఇవ్వండి, అలంకరించండి అంటే కాషాయంలో కపటం ఉంటుందని ఆవిడకి తెలియదు కదా పాపం. నిజమే అని నమ్మింది. ఆ స్వామికి అలంకరించింది, వారికి నమస్కరించింది, అని పెట్టుకోండి. ఇక అక్కడ ఎందరెందరో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులండి. అదిగో ఆ స్వామిని విగ్రహాన్ని చూస్తూ ఒక తన్మయురాలవుతూ ఒక భక్తురాలు ఇలా అంటుంది, కృష్ణ నీ దివ్య మంగళ స్వరూపాన్ని చూస్తూ ఎన్నాళ్ళని కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాల, ఎంత పిల్లచినా ఎంత వేడినా ఏ రాతికి దయరాదేలా గోపాల నంద గోపాల నంద గోపాల. ఎందాలనినా కన్నులు కాయగా ఎదురు చూతురా ఎంత పిల్లచినా ఎంత వేడినా వెన్నమే గడలు చున్ను పాలకు ఏమి కొరతరా మన ఇంట కరుణ చేతిలో తెప్పలు తిరగురా కన్నయ్య కన్నులు కాయగా ఎదురు చూపురా గోపాల, ఎంత పిలిచినా ఎంత వేడినా గోపాలుడి యొక్క భక్తులు ఎవరో పేరు చెప్పలేదు. ఇక్కడ ఈ లిస్టులో వారు మనకి పేరు చెప్పకపోయినా ఆయన లిస్టులో దృష్టిలో వెళ్ళిపోయింది. అక్కడే ముందు అక్కడ లిఖించబడాలి, ఇక్కడ కాదు. ఇలాంటి రూపాయలు అనంత కోట్ల రూపాయల వారికి కలగజేయాలని కృష్ణ పరమాత్మని కోరు. అలా ఆమె తన్మయత్వంతో పాడుతూ ఉంది. ఇలా అందరూ కూడా భక్తి భావాలతో ఆ పరమాత్మను చూచుకుంటూ ఆనందపడుతూ కీర్తిస్తూ నర్తిస్తూ ధ్యానిస్తూ ప్రతి ఒక్కరూ ప్రపంచాన్ని మర్చిపోయి ఉంటే
ఇది ఎవరికైతే తెలియకూడదు అంటే ఆడపడుచు గోదాబాయికి తెలిసి వెంటనే ఒక తురష్కుడు వచ్చాడు అని గూఢచారి ద్వారా తెలిసింది. అక్బర్ పాదుషా వచ్చాడు కదా, అన్నయ్య ఇది విన్నావా అంది. ఏం జరిగిందమ్మా అన్నాడు మహారాజు. చెప్పడానికి చాలా బాధగా ఉంది. పాదుషా వచ్చి ఆలయమున జొచ్చి మీరాను మెచ్చి రత్నహారం ఇచ్చాడు తెలుసా అన్నదట. నిజమేనా అని ఆలోచించాడు. నిజమే, సరే సమావేశపరిచారు అందరినీ కూడా, రాజోద్యోగులందరినీ సమావేశపరిచారు. ఇది నిజమేనా అంటే నిజమేనా తేలింది. ఇలాంటి తప్పుడు పనులు చేసిన వారికి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా అండి, మరణ శిక్ష విధిస్తారు. నిజమేనా తేలింది. ఇలాంటి తప్పుడు పనులు చేసిన వారికి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా అండి, మరణ శిక్ష విధిస్తారు. వెంటనే దాసీతో మీరాబాయి కబురు చేశారు. మీరాబాయిలో ఏ తప్పు లేదు కాబట్టి నిర్భయంగా వచ్చి నిలబడింది. అప్పుడు అన్నాడు, మీరా, ఒక తురష్కుడు వచ్చి నీ పాదాలను అంటడం వల్ల కలిగిన ఆనందానికి రత్నాలహారం ఇవ్వడం జరిగిందంటూ న్యాయస్థానంలో రుజువైంది. ఏం చెబుతావు సమాధానం అన్నాడు. గోపాలుని సాక్షిగా నాకే కపటమో తెలియదు. ఒకవేళ మీరన్నట్లుగా రత్నాలహారం వచ్చింది అంటే గోపాల బాలుడికి ఆ రత్నహారం మీద ఇష్టం కలిగిందేమో మహారాజా, అందుకే ఆ సేవకుడితో తెప్పించుకుని ఉండొచ్చుగా అంది అమాయకంగా. పళ్ళు పటపటా కొరికాడు. నాకే ఎదురు సమాధానం చెబుతావా? ఎవరక్కడ? దాసి వచ్చింది. విషపాత్రను తెమ్మన్నాడు. ఆ విషపాత్రను ఆమె చేతికి అందిస్తూ అంటున్నాడు, మీరా, నువ్వు ఏ తప్పు చెయ్యని దానివైతే త్రావము త్రావిన వెంబడి చావు కులకాయ కంచు శాసింపగా భూవల్లభుడు మీరా గోవర్ధన దారి తలచి ద్రోణ విసమ్మున. ఇదిగో, నువ్వు నిజంగా తప్పు చేయని దానివైతే విషాన్ని త్రాగు, నీ పవిత్రతను నిరూపించుకో అని విషాన్ని ఇచ్చాడు. ఏ అమృత పాత్ర ఇదిగో తీసుకో అంటే ఎంత ఆనందంగా తీసుకుంటారో అలా తీసుకుందట ఆ విషపాత్ర. అమృత పాత్ర అంత ఆనందంగా తీసుకొని అలా చూచిందట. నిరంతరం ఎవరి కోసమైతే పరితపిస్తుందో ఆ స్వామి చిరునవ్వులు చిందిస్తూ విషపాత్రలో కనిపించాడు. ఆడెను మీరా, ఆడెను మీరా, కల్లరగా అందెలు కల్లరగా. బంధువులన్నారు కులనాశిని పలికిరిలో ఉన్నది. బంధువులన్నారు కులనాశిని పలికిరిలో ఉన్నది. ఎరుగలేరు మీరెవరు మీరా హరిచరణం మూల దాసియని. ఆడెను మీరా, ఆడెను మీరా, ఆడెను మీరా.
విషాన్ని అమృతాన్ని త్రాగినంత ఆనందంగా గడగడగడగడమంటూ ప్రాణాలు తీయగలిగే విషమయ్యింది కూడా ఆలోచించకుండా త్రాగేసింది మీరాబాయి. నిర్భయంగా నిలవబడి ఉన్నది. అందుకే అంటారు, భగవంతుడిని నమ్మినవాడు ఎప్పుడూ చెడిపోడు, మనిషిని నమ్మినవాడు ఎప్పుడూ బాగుపడడు. అందుకే మనిషిని నమ్మద్దు, మాధవుణ్ణి మరవవద్దు. భగవంతుణ్ణి నమ్మిన వాళ్ళకి ఎప్పుడూ అపజయాలు లేవు. కృష్ణ పరమాత్మను ధ్యానిస్తూ ఉంటుంది కనుకనే విషం అమృతమైపోయింది ఆవిడకి. ఇక్కడ బంగారు కాంతులతో ప్రకాశిస్తూ ఉన్న కృష్ణుడి విగ్రహం అటండి నల్లగా పైనుంచి క్రిందకి నాటిని పూసినట్లు మాడిపోయింది. అంటే తనను నమ్మిన వారికి కష్టాలు ఆయన స్వీకరిస్తాడు, సుఖాలు మనకిస్తాడు. ఎప్పుడైతే అదంతా చూచాడో మహారాజు సిగ్గుతో చుక్కులు అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. వెళుతూ ఏమన్నాడో తెలుసా, ఆయనకి అవమానం కలిగింది. అక్కడ అవమానం భరించలేక ఈ రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని ఆజ్ఞపత్రం రాసిచ్చి వెళ్ళిపోయినాడు. ఆవిడకి అంతకన్నా ఏం కావాలండి? స్వేచ్ఛ స్వతంత్రాలు ఎక్కడుంటాయి? ఈ రాజ్య భవనాల్లో ఉంటాయా? ఉండవు. నా స్వామిని కీర్తించుకోవడానికి, నా స్వామిని అర్చించుకోవడానికి, నా స్వామిని సేవించుకోవడానికి నాకు ఆ స్వామి ఇచ్చిన స్వేచ్ఛ ఇది అనుకుని వెంటనే రాత్రికి రాత్రి ఎవరితో చెప్పకుండా ఆమె బయలుదేరి వెళుతూ అక్కడి నుంచి యమునా నదీ తీరం చేరుకున్నది. కాసేపు అక్కడే స్నానమాచరించి కూర్చుని ఈ మది అంతా కూడా పరమాత్మ పాదాలపైకి వెళ్తే ఆనాటి పరమాత్మట గోవుల్ని మేపుతూ వాటిని చక్కగా ఆడుతూ పాడుతూ కాళీని మర్దనం చేస్తూ ఇలాంటివన్నీ కూడా ఆమె మధ్యలోకి వచ్చి, అబ్బా కృష్ణ, ఆనాటి రాధను నేను కాదు కదా, అంతటి అదృష్టమా అని తన్మయత్వంతో ఉంటే ఆమె వద్దకు జీవ గోస్వామి అనే ఒక సాధు పుంగవుడు అక్కడే ఉన్నాడని తెలుసుకుని ఆయన దర్శనార్థమై వెళ్ళబోతే లోపలికి రావడం అంటూ ఆయన అభ్యంతరం చెప్పాడు. కారణం, ఎప్పుడైనా ఒక మనిషి పతనం అవడానికి గల కారణం కాంతా కనకములు, అంటే ఒక స్త్రీ బంగారం, ఇవి ఉంటే ఆ వ్యక్తి చెడిపోతాడు అని వాళ్ళ ఉద్దేశం. కాబట్టి ఇవి కన్నెత్తైనా చూడను, రావడానికి వేయలేదన్నాడు. ఒరే పిచ్చివాడా, అసలు స్త్రీలు ఎవరు పురుషులు ఎవరు? భగవంతుడి యొక్క సృష్టిలో ప్రతి జీవరాశి స్త్రీయే. పురుషుడనేవాడు ఒక్క వాసుదేవుడు ఒక్కడే. కాబట్టి నీవు అతనికి వచ్చి సేవ చేస్తావా, లేకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఆమెను ఆధ్యాత్మిక శక్తిని గుర్తించాడు. అయ్య బాబోయ్ అనుకున్నాడు, వచ్చి పాదాల మీద పడ్డాడు. వీరందరూ కలిసి కృష్ణనామం జపించుకుంటూ ద్వారకా పట్టణానికి బయలుదేరి వెళ్తున్నారు. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ బాల 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 కృష్ణ జై, గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై, బాల 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 కృష్ణ జై, కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై బాల కృష్ణ జై. కృష్ణ
చేరుకున్నారు. ఇక్కడ ఎలా ఉంటే మీరాబాయి రాజ్యం నుంచి అడుగు బయట ఎప్పుడైతే పెట్టిందో ఆ రాజ్యం అంతా కరువు కాటకాల నిలయమైపోయిందట. అతివృష్టి అనావృష్టి, ప్రజలు కష్టాలతో పటపటలాడుతున్నారు. ఇలాంటి అనర్థం జరగడానికి కారణం మహారాజు మీద విరుచుకుపడ్డారు ప్రజలు. మీరాబాయి మహాభక్తురాలు. ఆ మహాభక్తురాలిని వెళ్ళగొట్టినందుకు ఇదిలా జరిగింది కనుక వెంటనే ఆమెను తీసుకొస్తేనే నీ పరిపాలన సహిస్తాం, లేకపోతే సహించము అన్నారు. అప్పటికే ఈయన కూడా పశ్చాత్తాపడ్డాడు. పడి వెంటనే అక్కడి నుంచి బయలుదేరి అనేక మంది ప్రజలందరినీ కూడా వెంటబెట్టుకుని గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని పిలువరే గోవింద అని పాడుకుంటూ అన్ని ప్రదేశాలు వెతుక్కుంటూ వారు కూడా ద్వారకాపట్నం చేరుకుని అక్కడ గర్భగుడిలో ఆ రోజు కృష్ణాష్టమి పర్వదినం కావడం వల్ల గోవిందుడు భక్తులందరికీ కనువిందు చేస్తూ కనిపిస్తున్నాడు. ఆమె తన శేష జీవితాన్ని అక్కడే గడపాలని నిశ్చయించుకున్నది. దగ్గరగా వెళ్ళాడు, రెండు చేతులు జోడించాడు మహారాజు. మీరాబాయి దగ్గర నుంచుని దేవి తప్పు చేశాను, తప్పులు మన్నించు, ముప్పును తప్పించు, రాజ్యానికి తిరిగి రాదేవి. అపరాధ పునరాచినాడ విపరీతంబగు కస్మలా విభూతిని కాచి నీ కృపకు పాత్రంగాక దుర్భిక్షమునలోగి మృత్యు పరీక్ష తుదముచున్నయా సాధు శిక్షా స్మృత్య. దేవి నన్ను మన్నించి రాజ్యానికి తిరిగి రమ్మని వేడుకుంటున్నాను అన్నాడు. ఆవిడికి వాళ్ళు ఏదో బాధలు పెట్టారని కోపం లేదు, వీళ్ళు మెచ్చుకున్నారని సంతోషం లేదు. చెప్పానుగా స్థితప్రజ్ఞత, అన్నీ ఒకలాగే తీసుకుంటారు. ఒక్క పరమాత్మపై మాత్రమే వాళ్ళ ధ్యాస. మహారాజా, నా స్వామి విషయంలో మీరు చేసిన అపరాధం అంటూ ఏమీ లేదు. స్వామి దయామయుడు, సదా మిమ్మల్ని ఉద్ధరిస్తాడు. కృష్ణ ఆర్తిగా పిలిచింది. కృష్ణ, ఈ అమాయక ప్రజలను ఉద్ధరించు, నన్ను నీలో చేర్చుకో. ఈ మాయా జగత్తులో నీకు భిన్నంగా ఒక్క నిమిషం కూడా నేను బ్రతకలేను స్వామి, నన్ను నీలో చేర్చుకో కృష్ణ ఆర్తిగా పిలుస్తూ అంటుంది. కృష్ణ, ఈ అభాగ్యురాలను కరుణించు, ఈ అమాయక ప్రజలను ఉద్ధరించు. మీకోసమే నేను వస్తున్నాను స్వామి. కృష్ణ మాధవ
మధుసూదన ఆర్తిగా పిలిచింది. ఆమెకు పరమాత్మలో ఐక్యమయ్యే సమయం ఆసన్నమైంది. ఆమె పిలుపు విన్నాడు. గర్భాలయంలో చిరునవ్వులు చిందించే కృష్ణ భగవాను యొక్క విగ్రహం అటండి అందరూ చూస్తూ ఉండగా రెండుగా తీరిపోయిన విగ్రహం మంచిది పవిత్రమైన జ్యోతి. కృష్ణం వందే జగద్గురు, శ్రీకృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు, శ్రీకృష్ణం వందే రెండుగా ఉన్న ఆ మధ్యలోనికి పవిత్రమైన జ్యోతి ఎప్పుడైతే వెళ్ళిందో ఒక్కటిగా కలిసిపోయింది. భవబాధల నుండి విశ్రాంతి పొందుటగా అన్నట్లుగా స్వామిలో ఐక్యమైపోయిన మీరాబాయి చరిత్ర విన్న మీ అందరికీ సర్వసుఖాలు కలుగుగా కానీ మనసారా కృష్ణ పరమాత్మని కోరుకుంటూ చాలా ఓపికగా చక్కగా కూర్చున్నాను. కనుక మళ్ళా రేపు ఒక మంచి కళాకారులతో మీ అందరూ కూడా ఇక్కడికి హాజరవ్వండి. ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయండి. 16వ తారీఖు వరకు ఇలాంటి ఎన్నో భక్తుల యొక్క చరిత్రను రామాయణ భారత భాగవతాలు వినే అదృష్టం అవకాశం మీకు కల్పించారు. సద్వినియోగం చేసుకోండి అని కోరుతూ మరి మా వాయిద్య కళాకారులిద్దరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ చాలా చక్కగా కూర్చున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నమస్కారం అండి. నా పేరు కౌరు శారద. మాది తాడేపల్లిగూడెం. లైఫ్ సీక్రెట్ 69 అనే ఛానల్ ద్వారా ఇప్పుడు మీ అందరినీ కూడా నేను చూస్తున్నాను. నా పేరు కౌరు శారద. మాది తాడేపల్లిగూడెం. నేను 9వ సంవత్సరం నుంచి హరికథ నేర్చుకున్నాను. 11వ ఏట నేను వేదిక మీద ప్రదర్శనలు ఇచ్చాను. మా నాన్నగారు మంచి సంగీత విద్వాంసులు, కళాకారులు. అయిన మా గురువు గారు యాళ్లబండి తాతారావు గారు, వారిది తాడేపల్లిగూడెమే. వారి కుటుంబం అంతా కూడా హరికథ కళకు సంబంధించిన వారు. అయితే మా నాన్నగారు, మా గురువు గారు ఒక గురువు గారి దగ్గర సంగీతం నేర్చుకున్న సహాధ్యాయులు. అందుచేత వారి కుమార్తెలంతా కూడా మంచి పేరు ప్రతిష్టలతో ఉంటే నా కూతురు కూడా ఇక్కడ హరికథ నేర్పించి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాలి అనుకున్నారు. వెంటనే అక్కడ నన్ను చేర్పించడం, తెలిసి తెలియని వయసులో నేను చేశాను. అలాగే ఆల్ ఇండియా రేడియోలో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్గా నేను ఇప్పటికే హరికథలు చెబుతున్నాను. అలాగే టీవీల్లో కూడా చెప్పాను. బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతా తీయగా కార్యక్రమంలాగే పాడాలని ఉంది అనే కార్యక్రమం కూడా పెట్టారు మా టీవీలో. దానిలో నేను 2 వారాలు జడ్జిగా కూడా వెళ్ళాను ఆ కార్యక్రమానికి. అలాగే నాకు చాలా బిరుదులు, హైదరాబాద్ రవీంద్ర భారతి, ఆంధ్రేతర ప్రాంతాల్లో కూడా నేను హరికథలు చెప్పాను. ఇప్పుడు హరికథ కళ చాలా కష్టమైంది, చాలా తేలిగ్గా మాట్లాడుకునేది కూడా అదే. అయితే ఈ కళ విలువ తెలుసున్న వాళ్ళు మాత్రం ఈ హరికథకి చాలా గౌరవిస్తారు. ప్రతి పెళ్ళిళ్ళలోనూ, గృహప్రవేశాల్లోనూ, స్వామివారి ఉత్సవాలలోనూ, అలాగే ఎవరైనా పరమపదించారనుకోండి ఆ టైంలో కూడా వారి ఆత్మశాంతి కోసం ఈ హరికథలను పెడుతూ ఉంటారు. మహాభారతంలో హరికథలని నేను ఒక 10 హరికథల వరకు రామాయణంలోవి, భారతంలోవి, భాగవతంలోవి కథలు విడిగా భక్తుల చరిత్రలు కూడా చెబుతూ ఉంటాను. ఆ విధంగానే గుడివాడ పట్టణం ఇక్కడికి రావడం జరిగింది.
ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా సంవత్సరాల నుంచి కథలు చెప్తున్నాను. వచ్చినాక రాజశేఖర్ గారు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మా కళాకారులను కూడా వారి పరిచయం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. వీరి ఛానల్ ద్వారా ఎక్కడెక్కడ ఉన్న వారంతా ఈ కార్యక్రమాలు తిలకిస్తున్నారు. అలాగే తిలకించండి. మంచి మంచి కార్యక్రమాలు వీరు రాజశేఖర్ గారు మీకు అందిస్తారు. మీ అందరి యొక్క అమూల్యమైన ఆశీస్సులు కూడా వారికి మాకు అందిస్తారని కోరుకుంటూ నమస్తే.